అసలు విజయవాడలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్ని క్యూసిక్కల నీరు కృష్ణానది నుంచి సముద్రంలో కలుస్తుంది? అసలు విజయవాడ ప్రాంతంలో ఏ ఏ ఏరియాలు లోతట్టు ప్రాంతాలు కానీ ఎక్కడ ఈ వరద నీరు ఎక్కువ చేరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు? సింగనగర్ ఏరియా పరిస్థితి ఏంటి? కృష్ణలంక ఏరియా పరిస్థితి ఏంటి? అసలు కృష్ణా రివర్ నుంచి నీరు ఈ సింగనగర్ ఏరియాలో కానీ అలాగే కృష్ణలంక ఏరియాలో కానీ రావడానికి ప్రధాన కారణం ఏంటి? అలాగే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని వాళ్ళకి సహాయ సహకారాలు అందించడంలో కానీ రక్షణ సౌకర్యాలు కల్పించడంలో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సక్సెస్ అయ్యింది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం విజయవాడ రివర్ వ్యూ పాయింట్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కృష్ణా రివర్ ప్రధానంగా గత 3 రోజుల నుంచి కూడా కురుస్తున్న వర్షాల దృష్టి కానీ అలాగే రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల దృష్టి కానీ మెట్ట ప్రాంతాల్లో ఉన్న ప్రక్క రాష్ట్రాల్లో వస్తున్న వర్షాల దృష్టి కానీ ఈరోజు కృష్ణా రివర్కి వరద పోటెక్కిందని చెప్పవచ్చు. మనం ప్రధానంగా ఈరోజు కృష్ణా రివర్ దగ్గర ఏదైతే కృష్ణలంక ఏరియాలో కట్టిన రిటైనింగ్ వాల్ దగ్గర ఉన్నాం. ఈ వాల్ దాదాపుగా 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు గత టీడీపీ నుంచి కానీ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ నిర్మించిన పరిస్థితి ఇది. ఈరోజు ఈ కృష్ణా రివర్ ఈ రిటైనింగ్ వాల్ దగ్గర చూస్తే కృష్ణా రివర్ దాదాపుగా 2 నుంచి 3 అడుగుల ఎత్తు మాత్రమే ఇంకా రిటైనింగ్ వాల్ మిగిలింది. మిగతాదంతా కూడా కృష్ణా రివర్ నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూస్తే ఆ ప్రవాహం చూస్తే గతంలో ఎన్నడూ లేదు విధంగా. ఇక్కడ ఏదైతే ఈ విజయవాడ వాసులు కానీ అలాగే పుట్టి పెరిగిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఇక్కడ ఉన్న పెద్దలు కానీ చెప్పే మాటలు ఏంటంటే, గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా ఇలాంటి వరదను మేము చూడలేదని చెప్పేసి అంటూ ఉన్నారు. చరిత్ర చూసుకుంటే గత 100 సంవత్సరాల్లో ఇలాంటి వరద రెండోసారి వచ్చిందని చెప్పేసి చరిత్ర చెప్తా ఉన్న పరిస్థితి. ప్రధానంగా మనం ఇక్కడ చూస్తే ఈ వరద ఉధృతికి ఏదైతే ఈ రిటైనింగ్ వాల్ కేవలం 2 అడుగులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాం. అక్కడ మనం చూస్తే వారధి నుంచి తాడేపల్లి గుంటూరు అంటే కృష్ణా జిల్లా నుంచి గుంటూరు కలిసే ఒక వారధి హైవే ఏదైతే ఆ బ్రిడ్జిని చూస్తే అది కూడా దాదాపుగా దాని దగ్గర కంటూ వచ్చేసిన పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది క్లియర్గా. అలాగే అక్కడ అంతకు ముందు ఏదైతే ఈ వారధిని దాటి ఏదైతే రైల్వే ట్రాక్లు కానీ అలాగే ప్రకాశం బ్యారేజ్ కానీ చూస్తే దాదాపుగా నీటి మట్టం దానికి ఏదైతే రైల్వే ట్రాక్లు కానీ అలాగే అక్కడ ఏదైతే కృష్ణా బ్యారేజ్ కానీ దాదాపుగా నీటి మొత్తం పైకంతా వచ్చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎంతైతే 11 లక్షలకు పైన క్యూసెక్కల నీరు ఈరోజు ఇన్ఫ్లో కానీ అలాగే అవుట్ఫ్లో కానీ వస్తుందని చెప్పేసి ఇప్పటికి అధికారులు చెప్తా ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అలాగే 6 హెలికాప్టర్లతో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అమిత్ షా గారితో ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందని చెప్పగానే కొటాహుటిన కేంద్రం కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం కానీ ప్రధాని మోడీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం కానీ అమిత్ షా గారు మాట్లాడడం కానీ ఈరోజు రాష్ట్రానికి 6 హెలికాప్టర్లు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే వందల సంఖ్యలో బోట్లను కూడా ఇక్కడ తీసుకొచ్చి సహాయ సౌకర్యాలు కూడా కల్పించే విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉన్న పరిస్థితి. అసలు ఇక్కడ మాట్లాడుకునేది సింగనగర్ ఏరియా. విజయవాడలో సింగనగర్ ఏరియా అనేది ఎందుకు మునిగిపోయింది? కృష్ణానదిలో వస్తున్న ఈ వరద దృష్ట్యా బొడమేరు వాగు అనే ఒక వాగు పొంగి ఇక్కడ గట్టు కూడా తెగిపోయిన పరిస్థితుల్లో ఈ సింగనగర్ ఏరియా ఈ విజయవాడ ప్రాంతంలో సింగనగర్ ఏరియా అనేది కొంచెం పల్లపు ప్రాంతం చెప్పుకోదగ్గ విషయంలో. ఈ బుడమేరు వాగు పొంగి గట్టు తెగిపోయిన తర్వాత అందులో ఉన్న నీళ్ళన్నీ కూడా సింగనగర్ ఏరియా ప్రాంతంలోకి రావడం అక్కడ దాదాపుగా 2 ఫ్లోర్ల నుంచి 3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లతో సహా మునిగిపోయిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. గత నిన్న 2 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి కృష్ణా జిల్లాలో సింగనగర్ ఏరియాలో కానీ అలాగే విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రావడం కానీ అలాగే సహాయ సౌకర్యాలు అందుతున్నాయా లేవని చూసుకోవడంలో కానీ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే రాత్రి 4 గంటల వరకు కూడా అర్ధరాత్రి 4 గంటల వరకు కూడా వాళ్ళు భోజనం చేశారా లేదా అనే విషయంలో కానీ అలాగే ఆయన ముందుకెళ్ళి ఆ పడవ మీద వరద ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే కాకుండా వాటర్ మీద ఏదైతే ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో బోటు మీద వెళ్ళి నేరుగా వాళ్ళని కలుసుకోవడం కానీ ఎవరైతే చిన్నపిల్లలు కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ముసలి వాళ్ళు కానీ వాళ్ళందరినీ కూడా ఈరోజు బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్న వీడియోలు కూడా మనం ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా 11 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వచ్చిన పరిస్థితి. అవుట్ఫ్లో ఎంతైతే ఉందో ఇన్ఫ్లో ఎంతైతే ఉందో కృష్ణా రివర్కి బ్యారేజ్కి అవతల ఎంతైతే వాటర్ ఫ్లో వస్తుందో అంతే ఫ్లో బయటకు వదిలేసిన పరిస్థితి మనకు కూడా కనిపిస్తూ ఉంది. అక్కడ ముఖ్యంగా కృష్ణా బ్యారేజ్ మీద కూడా
పరిస్థితి అంతకంత అధ్వాన్నంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా వాహన రాకపోకలను కూడా ఆపేసిన నేపథ్యం ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ఈ రామలింగేశ్వర నగర్ కానీ అలాగే కృష్ణలంక ఏరియాలో కానీ ఈ రిటైనింగ్ వాల్ కట్టినా కూడా ఎందుకు ఈ వాటర్ వచ్చిందనంటే ఏదైతే ఈ కృష్ణా రివర్ ప్రవాహం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఈ 4 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఈ రిటైనింగ్ వాల్ కట్టారు. గతంలో టీడీపీ కానీ ఆ తర్వాత వైసీపీ కానీ దాన్ని కంటిన్యూ చేయడం కానీ కట్టిన తర్వాత ఏదైతే ఆ తర్వాత మిగిలిన ప్లేస్ నుంచి ఈ కృష్ణా రివర్ వాటర్ అంతా కూడా వెనక్కి రావటం వల్ల రామలింగేశ్వర నగర్ కట్ ఏరియాకి సంబంధించిన అన్ని ఇల్లులు కానీ అలాగే ఇలా ముందుకు వస్తే ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన బ్యాక్ సైడ్ ప్రాంతం అంతా కూడా అలాగే కృష్ణా రివర్కి సంబంధించి ఈ ప్రాంతం కానీ కృష్ణలంక ఏరియా కానీ ఇవంతా కూడా లోతట్టు ప్రాంతాలు అవటం ఈ కృష్ణా వాటర్ మొత్తం మళ్ళీ వెనక్కి రావటం వల్ల ఇవన్నీ మునిగిన పరిస్థితి కనిపిస్తాం. ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే నీటిపారుదలకు సంబంధించిన అధికారులు కానీ ముఖ్యమంత్రి కానీ అలాగే జిల్లా కలెక్టర్లు కానీ ఐపీఎస్ అధికారులు కానీ మొత్తం అందరూ కూడా మంత్రులతో సహా గెలిచిన ఎంపీలతో సహా ఈరోజు విజయవాడ ప్రాంతంలోనే ఉండి అనుక్షణం ఇక్కడ పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు రక్షణ చర్యలు చేపట్టారు. అలాగే ఈ ప్రాంతం యొక్క ఈ విజయవాడ ప్రాంతం యొక్క పరిస్థితిని కేంద్రానికి చెప్పగానే వాళ్ళు కూడా హుటాహుటిన రక్షణ చర్యలు చేపడతాం, మీకు అందరికీ అండగా ఉంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం కూడా ఈరోజు మనకు తెలుస్తూ ఉన్న పరిస్థితి. అందులో భాగంగా 6 హెలికాప్టర్లు అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో అందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కానీ అలాగే ఏదైతే ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్ళడం కానీ వాళ్ళకి ఆహార సదుపాయాలు కల్పించడంలో ఇక్కడున్న ప్రతి హోటల్ని వాడుకోవడంలో కానీ కళ్యాణ మండపాలను వాడుకోవడం కానీ అలాగే అక్షయ పాత్ర ఏదైతే అన్నా క్యాంటీన్లకి అక్షయ పాత్ర నుంచే అన్నా క్యాంటీన్లు కూడా నడుపుతూ ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి కూడా. అదే అక్షయ పాత్రకు సంబంధించి లక్ష నుంచి 2 లక్షల ఆహార పొట్లాలు తయారు చేసి ఈరోజు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా పంచిపెడతా ఉన్నారు. నిన్నటి నుంచి చూస్తూ ఉంటే రాత్రి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ సింగనగర్ ఏరియాలో కానీ కృష్ణా జిల్లాకు సంబంధించిన లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ తిరిగినా కూడా ఆయన కూడా బిస్కెట్ ప్యాకెట్లు కానీ అలాగే వాటర్ బాటిల్స్ కానీ ఇవన్నీ ఇస్తూ ప్రజలకి నేనున్నాననే ధైర్యాన్ని కూడా కల్పిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఇలాంటి కృష్ణానది ఉధృతి అలాగే ఇలాంటి వరద గత 30 ఏళ్ళుగా ఈ కృష్ణా జిల్లాలో మేము చూడలేదని చెప్పి ఇక్కడ విజయవాడ వాసులు కానీ విజయవాడ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనా ఈ పరిస్థితుల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలకి సపోర్ట్ చేసి ప్రజలకి రక్షణగా ప్రజలకి సహాయ సహకారాలు అందించేలాగా అందరూ తోడ్పడదాం. ఈ వరదల నుంచి మనల్ని కాపాడుకునే ప్రయత్నం మనవంతు కూడా మనం చేద్దాం. వీడియో జర్నలిస్ట్ మోహన్తో శివప్రసాద్.